ఫంక్షనల్. సార్ బ్రెయిన్ లో క్లాట్స్ అనేవి ఎందుకు ఏర్పడతాయి అసలు? మా బ్రెయిన్ లో క్లాట్స్ ఏర్పడడానికి కారణాలు అనేకం. బట్ టు బి వెరీ వెరీ ఫ్రాంక్, ఇవాళ మానవుడు ఎన్ని రోగాల పాలవుతుందో, అది బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అవనియండి, బీపీ అవనియండి, షుగర్ అవనియండి, కీళ్ళ నొప్పులు అవనియండి, ఎటువంటి వ్యాధి కారణం కూడా ఒకటి మెయిన్ కారణం ఏంటంటే తినే ఆహారం. ఓకే. సో ఒక 40-50 years బ్యాక్ ఒక ఒక టాపిక్ వచ్చింది ఏంటంటే సన్ఫ్లవర్ ఆయిల్ ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ హెల్దీ ఓకే అని వచ్చింది, ఒక టాపిక్ వచ్చింది. అప్పటి నుంచి అందరు సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారు. ఇప్పుడు మీ ద్వారా నేను అందరు చెప్పేది ఏంటంటే ఎవరైతే సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారో మీరు ఒకసారి గమనిస్తే వాళ్ళ ఇళ్లలోనే బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్, ఈవెన్ బీపీ, షుగర్స్ ఎక్కువ ఉంటాయి. అదే కాకుండా కీళ్ళ నొప్పులు కూడా ఎక్కువ ఉంటాయి. ఐ కెన్ గివ్ ఇట్ యూ ఇన్ రైటింగ్. బికాస్ సన్ఫ్లవర్ ఆయిల్ యాక్చువల్లీ ఈ సీడ్ ఆయిల్స్ అంటారు వీటిని. సన్ఫ్లవర్ ఆయిల్ కానివ్వండి, పామ్ ఆయిల్ కానివ్వండి, మన నువ్వులు, అన్ని సీడ్ ఆయిల్స్ అయితే, గ్రౌండ్ నట్ ఆయిల్స్. సో ఈ సీడ్ ఆయిల్స్ కనోలా ఆయిల్ అంటారు. సో ఇవి యాక్చువల్లీ సన్ఫ్లవర్, పర్టికులర్ సన్ఫ్లవర్ అండ్ కనోలా అవి యుఎస్ లో ఫస్ట్ స్టార్ట్ అయింది. సో అక్కడ అవి ఇండస్ట్రీలో లూబ్రికెంట్స్ లాగా వాడేది, లూబ్రికెంట్స్ లాగా. దాన్ని ఒక అమెరికన్ కంపెనీ తీసుకొని దాన్ని ఎడిబుల్ చేసేది, రిఫైన్ చేసి దాన్ని రిఫైన్డ్ ఆయిల్ లాగా బయట పంపించి, టేస్ట్ చేయడానికి నార్మల్ ఉంటది కాబట్టి మనకు కూడా నచ్చింది. కానీ ఎప్పటి నుంచే సన్ఫ్లవర్ వాడకం వరల్డ్ ఓవర్ పెరిగిందో, పర్టికులర్ ఇండియాలో పెరిగిందో 1980s 1990s నుంచి, అప్పటి నుంచే ఇండియాలో బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్. మన అమ్మమ్మల్ని మనం అడిగితే ఎవరికి గుండెపోటు, పక్షవాతం లేవు. ఇప్పుడు 1980s 90s తర్వాతనే ఆల్ ఓవర్ వరల్డ్ బ్రెయిన్ స్ట్రోక్స్ ట్రిపుల్ అయినాయి. ఇండియాలో షుగర్ లేదు ముందు, ఇప్పుడు బీపీ, షుగర్, నలుగురిలో ఒకటికి బీపీ ఉంది ఇండియాలో. అండ్ 25% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఇస్ సఫరింగ్ విత్ డయాబెటీస్, షుగర్. అండ్ నలుగురిలో ఒకరికి బీపీ ఉంది. సో హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇస్ వెరీ కామన్. సో దీనికి ముఖ్య కారణం ఆయిల్స్ ఒకటి, దాంతో పాటు మనం తినే ఆహారం. దాన్ని బాగా మనం పెస్టిసైడ్స్ వాడేసి ఇచ్చేసినాము. అండ్ జెనెటికలీ మోడిఫైడ్ వెజిటేబుల్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ముందు ఒకప్పుడు ఓన్లీ ఒక వెజిటేబుల్ పర్ సీజన్ ఉండేది, ఇప్పుడు ఒక సీజన్ లో అన్ని వెజిటేబుల్స్ వస్తున్నాయి మనకు. బికాస్ దీస్ ఆర్ ఆల్ జెనెటికలీ మోడిఫైడ్ వెజిటేబుల్స్. ఫ్రూట్స్ లో కూడా బాగా పెస్టిసైడ్స్ వాడడం జరిగింది. సో ఆ కెమికల్స్ ఎఫెక్ట్ ఉంటుంది దాని మీద. ముందే ఫుడ్ సరిగా లేదు, దాంతో పాటు మన అలవాట్లు. సో మన అలవాట్లు ఏముంది, ఫోన్ యూసేజ్ పెరిగింది, మనకు ఆల్కహాల్ యూసేజ్ పెరిగింది. మన తెలంగాణలో అయితే ఆల్కహాల్ లేనిది ఏ ఫంక్షన్ ఉండదు. సో ఆల్కహాల్ యూసేజ్ పెరిగింది, స్మోకింగ్ అండ్ స్ట్రెస్. సో చాలా మంది ఫ్రీక్వెంట్ గా జెనెటిక్ అంటారు, కానీ మన జీన్స్ అనేవి గత 1,00,000 సంవత్సరాలు పెద్దగా ఏం మారలేదు. జీన్స్ అవే ఉన్నాయి, మనమే మారాం. మనం తినే ఆహారం, మనం తినే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మన స్లీప్ ప్యాటర్న్, ఎలా పడుకుంటాము, ఎన్ని గంటలు పడుకుంటున్నాము, ఏం తింటున్నాము. అండ్ దేర్ ఇస్ నో వర్కౌట్, నో వన్ ఈస్ ఎక్సర్సైజింగ్. లైఫ్ స్టైల్ ఇస్ ద మెయిన్ థింగ్. సో బట్ పర్టికులర్లీ ఐ ఫీల్ సగం రోగం పోవాలంటే, సగం 90% ఆఫ్ డిసీజెస్ ఇస్ బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్. సో మనం ఏం తింటున్నాం దాన్ని పర్టికులర్ గా చేంజ్ చేస్తే మన రోగాలని వెళ్తాయి. సో దిస్ ఐ థింక్ ఇస్ ద రీజన్. సార్ అలాగే పక్షవాతంతో కూడా చాలా మంది బాధపడుతుంటారు కదా, సో అసలు పక్షవాతం అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి, దానికి ట్రీట్మెంట్ ఏముంటుంది సార్? ఓకే మ్యామ్. సో పక్షవాతం అనేది జనరలీ, పక్షవాతం గురించి మనం తెలుసుకోవాలంటే మనం మెదడు గురించి తెలుసుకోవాలి. మెదడు 2 భాగాలు, ఎడమ, కుడి. సో మెదడు అనేది ఒక స్విచ్ బోర్డ్ లాంటిది. ఎప్పుడు చెప్తుంటాను పేషెంట్స్ కూడా, మెదడు అంటే స్విచ్ బోర్డ్ లాంటిది. కింద స్విచ్ చేస్తే పైన ఫ్యాన్ తిరుగుతుంది, కింద స్విచ్ చేస్తే పైన బల్బ్ వెళ్తుంది. కానీ స్విచ్ బోర్డ్ పైన ఉంది, ఫ్యాన్లు, ట్యూబ్లు కానీ కింద ఉన్నాయి. సో మెదడు 2 భాగాలు, ఎడమ, కుడి. ఎడమ వైపు మెదడు కుడి వైపు శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది, కుడి వైపు మెదడు ఎడమ వైపు శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది. ఎడమ వైపు మెదడు లోపల ఏదైనా ప్రాబ్లం, అబ్నార్మాలిటీ ఉంటే, అంటే రక్తం గడ్డగట్టడం అట్లాంటి జరిగితే రైట్ సైడ్ పనిచేయదు, రైట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ పనిచేయదు. సో ఇలా రివర్స్. సో పక్షవాతాలు పర్టికులర్లీ 2 types. ఒకటి ఇస్కెమిక్, ఇంకోటి హెమరేజిక్. మెయిన్లీ మనం చూసేది ఇస్కెమిక్, హెమరేజిక్. ఇస్కెమిక్ అంటే ఒక రక్త నరం లోపల రక్తం గడ్డగట్టడం. సో సపోజ్ ఒక పైప్ లైన్ మీరు తీసుకొని, పైప్ లో చెత్త కూరుకుపోతే ఇక్కడ బ్లడ్ వాటర్ సప్లై ఉండదు, అది ఇస్కెమిక్. సో రక్త నరం లోపల రక్తం గడ్డగట్టడం వల్ల ఈ భాగానికి రక్తం అందదు, అప్పుడు ఈ భాగం చచ్చుబడిపోతుంది, అది ఇస్కెమిక్ స్ట్రోక్.
ఓకే. ఇంకోటి హెమరేజిక్ విచ్ ఇస్ మోర్ డేంజరస్. హెమరేజిక్ అంటే ఈ నరం పగిలి రక్తం బయటికి రావడం, అప్పుడు కూడా ఈ భాగానికి రక్తం అందదు, అది హెమరేజిక్. ఓకే. అయితే ఇప్పుడు ఇస్కిమిక్ స్ట్రోక్ లో చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. మేము ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర టైమ్ న్యూరోకేర్ లో నేను ఇంజెక్షన్ ఇస్తాను, థ్రాంబలైజ్ చేస్తాను. సపోజ్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్ అతి త్వరగా మన దగ్గరకు వస్తే ఒక ఇంజెక్షన్ ఇస్తాము, ఇంజెక్షన్ ద్వారా ఈ క్లాట్ అనేది కరిగిపోతుంది. సో దాని వల్ల పేషెంట్ పర్మనెంట్ గా డిసేబిలిటీ అనేది ఉండదు. ఓకే. సో దిస్ ఇస్ న్యూ అడ్వాన్స్మెంట్ ఇస్కిమిక్ స్ట్రోక్ లో అయితే. హెమరేజిక్ స్ట్రోక్స్ అయితే మనం అడ్మిట్ చేస్తాము, అడ్మిట్ చేసి ఆ వాపు తగ్గడానికి కొన్నిసార్లు సర్జరీస్ కూడా అవసరం పడవచ్చు. సో వాపు తగ్గడానికి ఇంజెక్షన్స్ ఉంటాయి, వాళ్ళకి ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ, సో ఫిట్స్ మెడిసిన్ ఇవ్వాలా. సో ఓవరాల్ గా హెమరేజిక్ స్ట్రోక్ అయితే రక్తనాళం పలుకుతుందో అది కొంచెం రిస్కీ ఉంటది, బట్ దెన్ ఇస్కిమిక్ స్ట్రోక్ ఇస్ గుడ్, అంటే ఓవరాల్ గా దాని అవుట్కమ్ బెటర్ ఉంటుంది. దానిలో కూడా మనం ఏజ్ ఒకటి, ఎల్డర్లీ ఏజ్ కొంచెం హై రిస్క్ ఉంటుంది, యంగ్ ఏజ్ పేషెంట్స్ కొంచెం బెటర్ ఉంటారు. అండ్ పర్టికులర్ నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలా, వెరీ యంగ్ పేషెంట్స్ లో చాలా మంది ఈ మధ్య, అంటే ఇది రెగ్యులర్ చూస్తుంటాను, కానీ యంగ్ పేషెంట్స్ లో కాలు చేయి పడిపోతూ ఉంటది. సో దానికి మనం ఏమనుకుంటామంటే అందరు రెగ్యులర్ గా వచ్చే పేషెంట్స్ లాగా ఇస్కిమిక్ స్ట్రోక్ లాగా కాదు ఇది. వీళ్ళకి కొన్ని కారణాలు ఉంటాయి. సపోజ్ హైపర్ హోమోసిస్టినిమియా, హోమోసిస్టిన్ లెవెల్స్ ఎక్కువ అయిపోవడం, అంటే ప్రోటీన్ సి, ప్రోటీన్ ఎస్ డెఫిషియన్సీస్ అలా. సో అండ్ సో ఇవి మనం కొంచెం చెక్ చేసుకునేది ఉంటుంది.